ఇక్కడ నేను కొంచెం బ్లర్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇట్లా తీసుకొని పోతానన్నమాట. అక్కడ డ్యాన్స్ చేసుకుంటూ వస్తారా, దాని వెనక ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ డెడ్ బాడీ పెట్టారు. ఇక సో గైస్, నేను ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నా. ఇక్కడ ఒక ఫ్యూనరల్ సెరమనీకి అటెండ్ అవ్వడానికి వచ్చిన. దీనికి వెళ్తే చాలా పుణ్యం అని చెప్పారు. అది ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో నాకు కూడా తెలీదు, వెళ్ళొస్తేనే తెలుస్తుంది. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. అప్పుడు కూడా ఇక్కడ ఒక ట్రక్ వచ్చింది, వాళ్ళు వెళ్తున్నారు. అండ్ దీంట్లో చాలా అథెంటిక్గా జరుగుతుందంట. యాక్చువల్గా నాకే ఇన్ఫర్మేషన్ తక్కువ తెలుసు, లోపలికి వెళ్తే తెలుస్తుంది. వెళ్ళి వచ్చాక నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. లోపలికైతే వచ్చేసిన. ఇక్కడ ఒక 5,000 to 6,000 మంది నాకు కనిపిస్తున్నారు. ఇక్కడ మీ ముందు కనిపించే డ్యాన్స్ చేసేటోళ్ళు, ఇది వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. అండ్ పైన అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ దాని మీద డెడ్ బాడీ ఉంది. సో దాని ముందు వీళ్ళు ఇక్కడ డ్యాన్సెస్ చేస్తున్నారు. ఇది వీళ్ళ కల్చర్ ఇట్లా ఉంటుందంట. అబ్బా, ఇక్కడ నేను కొంచెం బ్లర్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పిగ్స్ని కట్ చేశారు. ఒక 5 to 6 పిగ్స్ ఉన్నాయి. అండ్ బఫెలో, బాప్రే దేవుడా, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ డెడ్ బాడీ పెట్టారు. ఇక అండ్ ఆ డెడ్ బాడీ ముందు ఇవన్నీ చేస్తారంట. ఇప్పటికి బాడీ అక్కడ ఉండి 9 days అయింది. ఈడ చనిపోయిన ఈయన చాలా పెద్ద పొలిటీషియన్ అంట. బాడీని వీళ్ళు వెంటనే, పొలిటీషియన్ అవునా కాదా అని పక్కన పెడితే, బాడీని వెంటనే వీళ్ళు బరీ చేయరు. వీళ్ళు ఇట్లా ఒక 10 days ఫంక్షన్ లాగా చేసి దాని తర్వాత చేస్తారట. Ya, kembali diinformasikan kepada Bapak Ibu, saudara-saudari para pemandu wisata domestik maupun mancanegara, dimohon untuk menertibkan tamu-tamu kita dan keluarga menyiapkan tempat di depan penerimaan tamu. Tamu kita ke tempat yang sudah disediakan di depan penerimaan tamu, samping sebelah timur VIP, tenda warna hijau yang ada kursi. Kalau si Lemo, rombongan keluarga batik almarhum Nek Buak Tasik, rombongan Nenek Nola Makale, Langkah Raya Kalimantan Tengah, sang Sidursana Lemo. వచ్చిన వాళ్ళందరూ ఉండడానికి ఇది ఒకటి ప్లేస్ సెట్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, నెంబర్స్ ఉన్నాయి 11, 12, 13 అని. సో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ప్లేస్ వాళ్ళు పెట్టేస్తారు అనమాట. ఇక్కడ inside and then some meat like the pork or the buffalo or the chicken or the fish. Okay. And then also the ya, informasi cek soal 1 2 angka bisi di demikian deh zaman aku uluba abaditan bisa. చూడడానికి వచ్చే గెస్ట్లని ఇగో చూడండి, ఇక్కడ వాళ్ళని ఇట్లా డ్యాన్స్ చేసుకుంటా తీసుకెళ్ళి ఇగో దీంట్లో కూర్చోబెడతారు. ఐ మీన్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట కూర్చోబెడతారు. ఇది ఇప్పుడు ఖాళీ ఉన్నది, దీంట్లో కూర్చోబెడతారట. అండ్ ఇక జనాలు వస్తూనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. వచ్చిన వాళ్ళని ఇగో ఇట్లా తీసుకొని పోతారనమాట. అక్కడ డ్యాన్స్ చేసుకుంటూ వస్తారా, దాని వెనక ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ గెస్ట్లని మొత్తం రిసీవ్ చేసుకుంటారు. అందరు ఇక్కడ బ్లాక్ వేసుకొని వచ్చిర్రు. మనకి ఇన్ఫర్మేషన్ లేక నేను పోటుగాడు లేక వైట్ వేసుకొని వచ్చాను. Padang Merdito Raya Utara Tungkasanganna Wana bulu matumpi sara to di putau bunga amano kare arong nenne di నేను గెస్ట్ లాగా వచ్చినా కదా, పిలిచిర్రు లోపలికి. ఇక పోతానా, చూద్దాం అసలు వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏందో.
Antuno, Iya. di Selasa baru tutup. Yeah, thanks. ఇగో నేను పోయిన దీంట్లోకే అనమాట. వాళ్ళు నాకు టీ సర్వ్ చేసిండ్రు అండ్ సిగరెట్ సర్వ్ చేసిండ్రు. సిగరెట్ తాగామని చెప్పి గోల నాతోడు కాక పెట్టిన బయటకు వచ్చేసిన. అయ్యా బాబోయ్, సిగరెట్ నో వే అబ్బా. కానీ ఇక్కడ సిగరెటే ట్రెడిషన్ అంట, తాగకపోతే ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందంట. ఓ మై గాడ్, బఫెలో. You are very relaxed. letter C. Makan bantu untuk itu, kepada rombongan seketurunan atau mana nomor 32 sampai nomor 35, 20 misal. Kadang dengan pemerintahan, kepada rombongan seketurunan atau mana nomor. మొత్తానికి వెళ్ళేసి వచ్చేసిన. నేను ఇక్కడ చాలా అంటే చాలా తెలుసుకున్నా. ఇక్కడ అసలు వండర్ థింగ్ ఏంటి అంటే, మనకి ఇండియాలో జరిగినట్టు ఉండదు. మనం చనిపోగానే కొంతమంది బరీ చేసేస్తారు, కొంతమంది లోపల పెట్టేస్తారు, అట్లేం లేదు ఇక్కడ. ఇక్కడంతా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక ఫెస్టివల్ లాగా జరుగుతుంది ఇక్కడ. 9 days ఫెస్టివల్ అంట. జనరల్గా కొంతమంది 9 days, కొంతమంది 1 month, కొంతమంది 6 months కూడా చేస్తారంట. ఇక్కడైతే 9 days జరుగుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు లోపల వెళ్తే పాయింట్ టు పాయింట్ నేను నేర్చుకుంది ఏంటి అంటే, వీళ్ళు బర్త్ ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో నాకు తెలియదులే, కానీ డెత్ అయితే ఘోరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు కొంతమంది విజిటర్స్ వస్తారు. విజిటర్స్ రాగానే ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్తారు. అదేదో డప్పులు గిప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు. వాళ్ళు ఏదో చనిపోయారు కథను అని చెప్పి సాడ్ మూమెంట్ లేదు. అండ్ చనిపోయిన బాడీస్ని కూడా వీళ్ళు వెంటనే తీసేయారంట. లైక్ కొంతమంది 6 months వరకు మెయింటైన్ చేస్తారంట, కొంతమంది 10 days మెయింటైన్ చేస్తారంట. అక్కడ పెట్టి సపరేట్ పూజలు ఏం చేయరు, ఆ టాప్లో పైన పెట్టేసి ఉంచుతారు. కింద మాత్రం వీళ్ళకి ఒక 10 or 20 పిగ్స్ అండ్ 10 or 20 బఫెలోస్ని కట్ చేస్తున్నారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బఫెలోస్ తీసుకొని వస్తున్నారు, కట్ చేస్తున్నారు. అక్కడ పెద్ద రక్తపాతం జరుగుతుంది. ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, నీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నిటిని వదిలేసి నువ్వు ఏ సారో మైండ్ తోటి వచ్చినావో అవన్నీ పక్కన పెట్టి పీస్ ఆఫ్ మైండ్ తోటి వెళ్ళాలంట. ఇక్కడ డెత్ ఫినరల్స్కి వస్తే మనకున్న సారోస్ అన్నీ పోతాయంట. మరి చూద్దాం నాకు ఎట్లుంటుందో తెలీదు. అండ్ థ్యాంక్ యూ.